సార్ చెప్పండి. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఉంది. ఈ రెండింటి మధ్య అసలు వ్యత్యాసం ఏంటి? ఎవరు బాగా మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలుపరిచారు? ఏ మేనిఫెస్టో చేసినా చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెబుతాడు. ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఏదే చెప్పినా చెప్పింది చేస్తాడు, చేసింది చెబుతాడు. అంతేగాని ఆయన వీరి మాటలు వినేవాళ్ళు, ఆయన పార్టీకి వేసేవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా సరే, ఎంత డబ్బు అయినా, ఎంత పేదలకి బక్కీలకి అందరికీ మరి బటన్ నొక్కి ఈరోజు వేస్తారని మిగతా మైనారిటీస్ కానీ బీసీలు ఎస్టీలు మొత్తం ఆయన అంటే ఉన్నారు. చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళు. చంద్రబాబు అయితే ఎందుకు నమ్మలేకపోతున్నారు? చంద్రబాబు నాయుడు అబద్ధాలు. ఆయనకి రాజకీయమే కావాలి. నిద్రలేస్తే మరి జనం ఎట్లా పోతున్నారు, జనం ఎలా చేయాలా, జనం ఏం చేయాలా అది ఎప్పుడు ఆలోచించు. సొంత తమ్ముడినే మరి పైకి రాకుండా సొంత ఎన్టీ రామారావు పార్టీని లాక్కొని సొంత మనుషుల్ని దూరం చేసి ఇవాళ పార్టీ మొత్తం నాదే అంటున్నాడు. అది చాలా తప్పు. మరి దాన్ని ఎవరు నమ్మరు, అతను మటుకు గెలవడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నేను పేదల పక్షానే ఉన్నాను, ప్రజలే నాకు ముఖ్యమైన సొంత ఎమ్మెల్యేలను కూడా వదిలేసుకుంటున్నాడు, నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అయితే కనీసం ఇలా ఎందుకు అడగలేకపోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి అతను సంక్షేమ పథకాలు ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలు కూడా ఈరోజు మరి 5 ఏళ్ళు బ్రహ్మాండంగా చేశాడు. మరలీ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. నువ్వు ఎవరు వచ్చినా ఏం జరిగినా అది జరిగే పని కాదు. మరి రెండోసారి గెలవటానికి మరి రేపు రాబోయే ఎన్నికల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఇతనికి ఎదురు రాలేరు. కానీ మీరు చూసినట్టయితే గతంలో జన్మభూమి కమిటీలు ఎవరి పేరైతే సిఫార్సు చేశారో వాళ్ళకే పథకాలు కానీ పెన్షన్లు కానీ వెళ్ళి ఇవాళ అదేమీ లేకుండా నేరుగా వాలంటీర్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను ఎలా అనిపిస్తుంది? జన్మభూమి కమిటీల ద్వారా ఆ పార్టీ సర్వనాశనం అయిపోయింది. జన్మభూమి వాళ్ళ పార్టీ వాళ్ళే. జన్మభూమి కమిటీ అంటే రెండో వాడికి చేయకుండా ఆ కమిటీ వాళ్ళు చెప్పితే చేసి అట్లా దెబ్బతిన్నాడు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి వాళ్లే పోయి నీకేం కావాలి అని, నాకు పెన్షన్ కావాలి ఏది కావాలని అడిగి వాళ్లే అప్లికేషన్లు అన్ని పూర్తి చేసి అప్లోడ్ చేసి ప్రతి వాళ్ళకి అందజేస్తున్నారు.